రైతులను పత్తి కట్టె తీసుకోనివ్వకుండా రైతులపై దౌర్జన్యం చేస్తున్న అటవీ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా కొత్తగూడ పరిధిలో గత 3 దశాబ్దాలుగా పోడు భూముల్లో పత్తి సాగు చేస్తూ బ్రతుకుతున్న రైతుల జీవితాలు ఒక్కసారిగా చీకటిమయంగా మారుతున్నాయి. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు పత్తి చేలల్లో పనిచేస్తూ గడిపిన రోజులు ఇక మిగలేనా అనే ఆందోళన వారిలో మానసికంగా చితికి పారేస్తోంది. డబ్బా గ్రామ శివారులో రైతులు పత్తి కట్టె తీస్తుండగా అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని రైతులను అడ్డుకున్నారు. ఇది అడవి భూమి, మీకు హక్కు లేదు అంటూ భూముల నుండి వెళ్లిపోవాలని వారిని బెదిరించినట్లు రైతులు చెబుతున్నారు. గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ వస్తామన్న వాస్తవాన్ని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా చూస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. మా జీవితం పోడు వ్యవసాయమే, ఇది లేని బ్రతికేం లేదు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. మేము అడవిని నాశనం చేయలేదు, అడవిని గౌరవించుకుంటూ సాగు చేసుకుంటూ బ్రతికాం. ఇప్పుడు అడవికి శత్రువులుగా మమ్మల్ని చూస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ భూములు లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తాం అనే విషాదగాథగా మారిన జీవితాలు. ఇవే మా భూములు, ఇవే మా బతుకుదారి, ఇవి లేకుంటే పిల్లలకు అన్నం పెట్టేది లేదు, పిల్లల చదువు ఆగుతుంది, బ్రతకలేము, ఇప్పుడు పురుగుల మందు తాగడమే మిగిలిందని రైతులు విలపిస్తున్నారు. ఇది అవమానం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇది వారి కన్నీళ్ల రాగం కాదు, వారి గుండె నుండి లేచిన నిస్సహాయమైన విలపు. ప్రభుత్వం ఎందుకు నిశ్చలంగా ఉంది? అధికారుల అరాచకాన్ని ఎవరైనా చూడగలరా? ఈ రైతులు అనధికారికంగా కాదు, వాస్తవంగా మానవత్వంతో పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఫారెస్ట్ శాఖ మేల్కొనాలి, లేకపోతే దీని బాధ్యత ఎవరిది? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి వెంటనే స్పందించాలి. అధికారులు ధిక్కారంగా వ్యవహరించకుండా న్యాయబద్ధంగా పరిష్కార మార్గం చూపాలి. రైతులు రోడ్డుపైకి రాకుండా, బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ముందడుగు వెయ్యాలి. ఇది మట్టి కోసం కాదు, ఇది మనుగడ కోసం పోరాటం. రైతులు అడుగుతున్నది ఒక్కటే, మమ్మల్ని బ్రతకనివ్వండి, మాకు మా భూముల్లో పండించే హక్కునివ్వండి, అడవిని కాపాడుకుంటూనే బతుకుతాం, కానీ మమ్మల్ని బయటకు తన్నొద్దు అంటూ వేడుకుంటున్నారు. కానీ ఇంత అంత ఉండే ఉంటుంది పడు, ఎవరికి లేదంటే ఎందుకు కుదురుతాం? ఎకరము ఎకరము అంతే ఉంటుంది. మీరు పట్ట భూములు మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే మాకు ఫారెస్ట్ దాంట్లో అడగబెట్టనియకండి. మీరు సర్వే చేసుకోండి. మాకు పట్ట భూములు ఉన్నాక సార్ మేము కొత్త చేనులతో ఎందుకు కష్టపడతాం? మేము మాకు పట్ట చేనులు ఉంటే మేము పట్ట చేనులనే కష్టపడతాం. కొత్త చేనులతో మాకేం పని సార్? మరి ఏమైనా మా చేతులతో రైస్ మిల్స్ ఉన్నాయి, రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి. గరీబోళ్ళని ఎట్లా చెప్తారు చెప్పండి? నేనేమంటున్నా, ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి అటు ఇటు అవరేక్ వేద్దాము, అటు పోదాం రండి. ఇంకేంది మరి బడ్జెట్ ఇట్లా తవ్వుతావా? భూములు మాత్రం వదిలే సమస్య లేదు. ఇవాళ కాదు మరి ఉండి కూడా లాభం ఏం లేదు, అసలు ఉండి కూడా ఏం లాభం ఉన్నది? మన పోరగాళ్ళ కన్నా ఆధీనం అవుతుంది ఆ చేనులు అన్న. అంతా ఇబ్బందులు పెట్టాలి. మరి కొంచెమైనా జాలి దయ. నేను వ్యవసాయం
అంటాడు, జాలి దయ కూడా లేదు సార్. సాయంత్రం పక్క అయితే అది ఓదికు కట్టది ఇస్తాం, ఓదికి కట్టాను, ఓదికి కట్టది ఇస్తాం, ఓదికి కట్టాను. కాదన ముద్దలు కాలంది ఎక్కడైనా భూములు ఉంటాయి వాళ్ళకు. అప్పుడు మనం ముట్టనే లేదు, కాదన ముద్దలు కాలంది మనం ముట్టనే లేదు. ఏం నుంచి వస్తాయి మనకు? అంతేనే మేము వదలము, మీరు వదలరు, మేము తీసుకుంటాం అన్నాం. 75 సంవత్సరాలు కాదు, నా 20 సంవత్సరాల వల్ల గోవింద అంట. 70 సంవత్సరాలు చట్టంలో ఉన్నది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు క్లియర్గా చట్టంలో ఎస్టీస్కే కాదు ఎస్టీస్ కాకున్నా కానీ వాళ్ళకి అర్హులు 73 తరాలతో నాన్ ఎస్టీస్ అని అర్హులని చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో లోబడి ఎవరన్నా మీరు ఉంటే చెప్పండి. 3 తరాలు అంటే 75 సంవత్సరాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.